Hi friends, welcome to Tech Travel Telugu. Friends, 2025 Honda Unicorn స్పెసిఫికేషన్స్ ఏంటి, ఎగ్జాక్ట్గా ఆన్ రోడ్ ప్రైస్ ఏంటి, నేను రైడ్ చేసినప్పుడు నాకు ఎలా అనిపించింది అనే దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేశాను. మన ఛానల్లో ఉంది. ఎవరైనా హోండా యూనికార్న్ కొనుక్కోవాలి అనుకున్నా లేకపోతే ఆ వెహికల్ గురించి తెలుసుకోవాలన్నా సరే ఆ వీడియో చూడండి, మీకు క్లారిటీ అయితే వస్తుంది. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చేస్తా, ఆ లింక్ క్లిక్ చేసినా సరే మీరు డైరెక్ట్గా ఆ వీడియో అయితే చూడొచ్చు. ఈ వీడియో ఏంటంటే ప్రోస్ అండ్ కాన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఆ వెహికల్ నేను రైడ్ చేశాను కాబట్టి నాకు అనిపించిన ప్లస్ పాయింట్లు ఏంటి, మైనస్ పాయింట్లు ఏంటి అనే దాని గురించి క్లియర్గా ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. ఎవరైనా హోండా యూనికార్న్ కొనుక్కుందాం అనుకునే వాళ్ళకి ఈ వీడియో ఖచ్చితంగా హెల్ప్ అయ్యింది కాబట్టి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఫస్ట్ ప్రోస్ గురించి డిస్కస్ చేద్దాము. నేను రైడ్ చేసినప్పుడు నాకు చాలా ప్లస్ పాయింట్స్ అయితే అనిపించినాయి. అందులో ఫస్ట్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే ఇంజన్ 2 valves ఎయిర్ కూల్డ్ 162.7 cc BS 6.2 ఇంజన్ అయితే ఇచ్చారు. 2 valves ఎయిర్ కూల్డ్ ఇంజన్ కాబట్టి మీకు మెయింటెనెన్స్ అయితే చాలా వరకు తక్కువ అయితే ఉండిద్ది. అలాగే మీకు 162.7 cc ఇంజన్ కాబట్టి కొద్దిగా పెద్ద ఇంజన్ కదా, లాంగ్ వెళ్ళడానికి చాలా బాగా ఉపయోగపడిద్ది. అలాగే 13.1 PS పవర్ 14.5 Nm టార్క్ అయితే ఆ ఇంజన్ జనరేట్ చేసిద్ది. పవర్ అండ్ టార్క్ తక్కువ ఉంది కాబట్టి మీకు లాంగ్ వెళ్ళొచ్చు, అట్ ద సేమ్ టైం మంచి మైలేజ్ అయితే ఇస్తుంది. 45 to 50 km అయితే మీరు యూనికార్న్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట మైలేజ్ అయితే. సెకండ్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే ఈ వెహికల్లో చైన్ డ్రైవ్ యూజ్ చేశారు కదా, చైన్ పైన కవర్ ఏదైతే ఉందో అది మొత్తం కవర్ చేశారంటే మీకు చైన్ అయితే బయటికి కనిపించదు. మీరు వెహికల్ రైడ్ చేసుకుంటా మట్టిలోకి వెళ్ళినా సరే మీ చైన్ మీద మట్టి పడదు. అంటే ఎవ్రీ 500 kilometersకి మీరు చైన్ క్లీన్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. సో ఇక్కడ మీకు ఇంకా కొద్దిగా మెయింటెనెన్స్ అయితే తగ్గిద్ది కాబట్టి ఇది ఇంకొక ప్లస్ పాయింట్ అనమాట. థర్డ్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే మీకు టైర్స్ 80 నుంచి LI వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్తో మీకు యూనికార్న్ అయితే లభిస్తూ ఉంది. ఫ్రంట్ 80/100 సెక్షన్ టైర్, బ్యాక్ సైడ్ 100/90 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు. సిటీలో తిరగడానికి చాలా కంఫర్టబుల్గా ఉండిద్ది, అలాగే మంచి మైలేజ్ కూడా వస్తుంది ఈ టైర్స్ వల్ల. ఫోర్త్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే గ్రౌండ్ క్లియరెన్స్ అని చెప్పుకోవచ్చు. 187 mm అనేది ఈ వెహికల్లో ఇచ్చారు. జనరల్గా 160 పైన ఉంటే మన ఇండియన్ రోడ్స్కి పర్ఫెక్ట్గా సెట్ అయింది కదా, ఇందులో మీకు 187 mm అనేది ఇచ్చారు కాబట్టి అన్ఈవెన్ రోడ్స్కి వెళ్ళినా సరే, పెద్ద స్పీడ్ బ్రేకర్స్ క్రాస్ చేసేటప్పుడైనా సరే మీకు అంత తొందరగా ఇంజిన్ దగ్గర తగలదు కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింట్ అనమాట. ఫిఫ్త్ అండ్ సిక్స్త్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే హైట్ అండ్ వెయిట్. హైట్ విషయానికి వస్తే మీకు 798 mm అనేది ఇచ్చారు. మినిమం 5.5 కన్నా హైట్ ఎక్కువ వాళ్ళు ఈ వెహికల్ ప్రాపర్గా రైడ్ చేయగలరు. ఎందుకంటే వెయిట్ కూడా మీకు 139 kgs ఉంది. లైట్ వెయిట్ అయితే ఉండిద్ది, అలాగే కొంచెం హైట్ అయితే అనిపించవచ్చు. బట్ మీరు షోరూమ్కి వెళ్ళి వెహికల్ మీద ఎక్కి కూర్చోండి, మీకు కాళ్ళు కింద అందుతున్నాయో లేదో చెక్ చేసుకోండి. ఒకసారి కుదిరితే టెస్ట్ రైడ్ కూడా చేయండి. ఆ వెహికల్ కొనుక్కుందామని మీరు షోరూమ్కి వెళ్తారు కదా, నా సజెషన్ వచ్చేప్పటికి ఒకసారి షోరూమ్కి వెళ్ళి టెస్ట్ రైడ్ చేస్తే మీకు ఇంకా ఒక క్లారిటీ అయితే వస్తుంది, ఈ వెహికల్ నేను మోయగలనా లేదా అనే దాని గురించి కూడా. సెవెంత్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 13 లీటర్స్ అయితే ఇచ్చారు. జనరల్గా ఈ వెహికల్ మీకు మైలేజ్ అయితే 45 to 50 km వస్తుందని చెప్పాను కదా. సో 13 లీటర్స్ అంటే ఈజీగా మీరు లాంగ్ అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. పద్దాకలా రీఫిల్లింగ్ చేయించుకోవాల్సిన అవసరం కూడా లేదు. అందులోని ఇది మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఇచ్చారు. సాలిడ్ అయితే ఉండిద్ది, ఫైబర్ ఫ్యూయల్ ట్యాంక్ కూడా ఏం కాదు. ఎయిత్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే ఫ్రంట్ LED హెడ్ లైట్ అయితే ఇచ్చారు. జనరల్గా పాత యూనికార్న్లో చూసుకున్నట్లయితే ఫ్రంట్ హాలోజన్ లైట్ అయితే ఇచ్చారు కదా. సో మనం చాలా రోజుల నుంచి అన్ని వెహికల్స్ కూడా LED హెడ్ లైట్కి అప్గ్రేడ్ అవుతున్నాయి కాబట్టి ఈ వెహికల్ కూడా LED ఇస్తే బాగుండని అనుకున్నాం కదా. సో ఫైనల్గా 2025లో యూనికార్న్కి LED హెడ్ లైట్ అయితే ఇచ్చారు. సో ఇది ప్లస్ పాయింటే. నైన్త్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే ఫుల్లీ డిజిటల్ LCD కన్సోల్ అయితే ఈసారి అప్గ్రేడ్ చేసి తీసుకొచ్చారనమాట. పాత వెహికల్ ఎనలాగ్ కన్సోల్ అయితే ఇచ్చారు కదా, ఈసారి LCD కన్సోల్కి తీసుకొచ్చారు. అందులో మనకి గేర్ ఇండికేటర్ అయితే ఉంది, సర్వీస్ డ్యూ ఇండికేటర్ ఉంది, లో బ్యాటరీ ఉంది, ట్రిప్ మీటర్స్ అయితే ఉన్నాయి. ఇట్లాంటి మంచి ఫీచర్స్ అయితే ఈసారి నుంచి మనం యూనికార్న్లో కూడా తెలుసుకోవచ్చు. 10th ప్లస్ పాయింట్ విషయానికి వస్తే సింగిల్ లాంగ్ సీట్ అయితే ఇచ్చారు. ఫ్యామిలీకి పర్ఫెక్ట్గా సెట్ అయింది అనమాట. 11th ప్లస్ పాయింట్ విషయానికి వస్తే కిక్ స్టార్ట్ అయితే ఈ వెహికల్ ఇంకా మనకి తీసుకొస్తా ఉన్నారనమాట. జనరల్గా 200 cc పైన ఉన్న వెహికల్స్లో మనం ఎక్కువగా కిక్ రాడ్ అయితే రిమూవ్ చేయడం చూస్తున్నాం కదా. సో 150 cc వెహికల్స్లో కూడా ఈ మధ్య రిమూవ్ చేస్తూ ఉన్నారు. స్టిల్ ఈ వెహికల్ ఇంకా కిక్ స్టార్ట్ అయితే తీసుకొస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఇది ప్లస్ పాయింటే. 12th ప్లస్ పాయింట్ విషయానికి వస్తే Type-C ఛార్జింగ్ సాకెట్ అయితే ఇచ్చారు. మిగతా వెహికల్స్లో Type-A ఛార్జింగ్ సాకెట్ చూస్తాం కదా, కానీ వీళ్ళు కొద్దిగా అడ్వాన్స్గా ఆలోచించారు కాబట్టి Type-C ఛార్జింగ్ సాకెట్ అయితే తీసుకొచ్చారు. ఖచ్చితంగా ఇది ఇంకొక ప్లస్ పాయింట్. ఫైనల్గా 13th ప్లస్ పాయింట్ విషయానికి వస్తే సైడ్ స్టెప్ ఫుట్ రెస్ట్ శారీ గార్డ్ అయితే ఇచ్చారు. ఇప్పుడు కాన్స్ గురించి డిస్కస్ చేద్దాము. ఈ పార్ట్ అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు క్లారిటీ అయితే వస్తుంది యూనికార్న్ కొనుక్కోవాలి అని అనుకుంటే. ఫస్ట్ కాన్ విషయానికి వస్తే 2 valves ఎయిర్ కూల్డ్ ఇంజిన్ అయితే ఇచ్చారు. ఇందాక ప్లస్ పాయింట్ అని చెప్పి ఇప్పుడు మైనస్ చెప్తున్నారు ఏంటి అని అనుకుంటున్నారా? 2 valves ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ఇచ్చారు. ఇది 162.7 cc ఇంజిన్ అనమాట. అంటే ఇంజిన్ పరంగా చూసుకుంటే కొద్దిగా పెద్దది, లాంగ్ వెళ్ళడానికి చాలా బాగుండేది. ఈజీగా 100 km పైనే మనం రైడ్ చేస్తాము హైవే మీద అయితే. అప్పుడు మనకి ఖచ్చితంగా 4 valves ఉన్న ఇంజిన్ అయితే చాలా స్మూత్గా పెర్ఫామ్ చేసిద్ది. హోండా వాళ్ళు ప్రైస్ కట్ చేయడానికి ఇంకా 2 valves ఇంజినే తీసుకొస్తా ఉన్నారు. సెకండ్ కాన్ విషయానికి వస్తే బ్రేక్స్ అని చెప్పుకోవచ్చు. ఫ్రంట్ 240 mm డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు. ABS ఉంది. కొంచెం పెద్ద డిస్క్ బ్రేక్తో తీసుకొస్తే బాగుండు అనిపించింది నాకు. బ్యాక్ సైడ్ 130 mm డ్రమ్ బ్రేక్ మాత్రమే ఇచ్చారు. ఈ ఇంజిన్ జనరేట్
చేసే పవర్ అండ్ టార్క్కి ఈ బ్రేక్స్ అయితే సరిపోతాయి. బట్ కొంచెం పెద్ద డిస్క్ బ్రేక్ ఇస్తే బాగుంది అనిపించింది నాకైతే. ఇంకా బెటర్ బ్రేకింగ్ అయితే ఉండిద్ది. డ్యూయల్ డిస్క్ వేరియంట్ తీసుకొస్తే చాలా బాగుండేది. ఎందుకంటే ఫ్రంట్ బ్రేక్ బ్యాక్ సైడ్ డిస్క్ బ్రేక్ కావాలనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. హోండా వాళ్ళు ఇంకొక వేరియంట్ తీసుకొస్తే చాలా బాగుంటుంది యూనికాన్ కి. థర్డ్ కాన్ విషయానికి వస్తే సస్పెన్షన్ అని చెప్పుకోవచ్చు. నేను రైడ్ చేసినప్పుడు చాలా స్మూత్ గా ఉంది. కొద్దిగా హార్డ్ గా ఉంటే బాగుంది అనిపించింది. అలాగే రైడ్ చేస్తున్నప్పుడు ఇట్లా పట్టుకొని వెహికల్ అయితే కొద్దిగా లా ఉంది. 13 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ. అలాగే మనకి సింగిల్ లాంగ్ సీటు కొంచెం ఫ్యాటీగా అయితే ఉండిద్ది అనమాట. మరీ అంత సన్నగా అయితే ఏమీ ఉండదు. కానీ సస్పెన్షన్ అయితే సన్నగా డిజైన్ చేశారు కాబట్టి నాకైతే అంతగా నచ్చలేదన్నమాట. 37mm టెలిస్కోపిక్ సస్పెన్షన్తో తీసుకొస్తే బాగుండేది. హోండా వాళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు సైజ్ ఎంత అని. బట్ 33mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ లాగా అయితే ఉంది చూస్తుంటే. కొంచెం లావు సస్పెన్షన్, అలాగే కొంచెం స్మూత్ సైడ్ కాకుండా హార్డ్గా ఇస్తే చాలా బాగుండేది సస్పెన్షన్ అయితే. ఫోర్త్ కాన్ విషయానికి వస్తే లైట్స్ అని చెప్పుకోవచ్చు. ఎట్టకేళ్ళకి హెడ్ లైట్ అయితే ఎల్ఈడికి అప్గ్రేడ్ చేశారు కదా. బ్యాక్ టైల్ లైట్ కూడా ఎల్ఈడితో ఇస్తే బాగుండేది. ఈవెన్ సిగ్నల్ లైట్స్ కూడా మనకి ఎల్ఈడి అయితే ఇవ్వాలి. అవి ఇవ్వలేదు. స్టిల్ మనకి హోండా యూనికాన్ 2025లో టైల్ లైట్, సిగ్నల్ లైట్స్ బల్బ్తోనే లభిస్తూ ఉన్నాయి. ఫిఫ్త్ కాన్ విషయానికి వస్తే కన్సోల్ అని చెప్పుకోవచ్చు. ఫుల్లీ డిజిటల్ కన్సోల్ అయితే ఇచ్చారు కదా, అది అప్డేట్ చేశారు. ప్లస్ పాయింట్ దాంట్లో చాలా ఇన్ఫర్మేషన్ అయితే మనం తెలుసుకోవచ్చు. బట్ ఏంటంటే హోండా SP160లో ఏదైతే కన్సోల్ ఉందో ఆ కన్సోల్ తీసుకొచ్చారు. రీసెంట్గా మన ఛానల్లో షైన్ SP125 వీడియో అప్లోడ్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. దాంట్లో కన్సోల్ అయితే చాలా బాగుంది. నాకు SP160లో కన్సోల్తో కంపేర్ చేస్తే నాకు SP125లో కన్సోల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అయినా ఈ కన్సోల్ కన్నా పాత యూనికాన్లో ఏదైతే కన్సోల్ ఉందో ఎన్లాక్ కన్సోల్ అది ఇంకా బాగుంటుంది చూస్తానికి. పాత కన్సోల్కి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో కింద కామెంట్ చేసి చెప్పండి. సిక్స్త్ కాన్ విషయానికి వస్తే హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ మీకు డెడికేటెడ్గా పాస్ స్విచ్ అయితే రిమూవ్ చేశారు. పాత వెహికల్ డెడికేటెడ్గా పాస్ స్విచ్ అయితే ఉండేది. అలాగే హై బీమ్కి లో బీమ్కి స్విచ్ అయితే ఉండేది. అది మొత్తం రిమూవ్ చేశారనమాట. నాకైతే పాస్ స్విచ్ డెడికేటెడ్గా ఇస్తే చాలా బాగుండేది అనిపించింది. సెవెంత్ కాన్ విషయానికి వస్తే కలర్స్ అని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ హోండా యూనికాన్ అనేది 3 కలర్స్లో మాత్రమే లభిస్తూ ఉంది. 2024లో మీకు సీరా బ్లూ అని చెప్పేసి కొత్త కలర్ అయితే లాంచ్ చేశారు కదా. ఈ ఇయర్లో ఆ కలర్ అయితే డిస్కంటిన్యూ చేశారు. ఆ కలర్తో పాటు ఇంకొక 2-3 కలర్స్ ఎక్స్ట్రా తీసుకొస్తే చాలా బాగుండేది. అప్పుడు కస్టమర్స్కి చాలా కలర్స్లో హోండా యూనికాన్ అయితే లభించేది. అది కూడా ఇక్కడ లేదనమాట. నాకు అది మైనస్ అనిపిస్తూ ఉంది. కొంచెం మంచి అట్రాక్టివ్ కలర్స్తో హోండా యూనికాన్ ఫ్యూచర్లో వస్తుందేమో చూడాలి. ఫైనల్గా ఎయిత్ కాన్ విషయానికి వస్తే ప్రైస్ అని చెప్పుకోవచ్చు. 1,53,000 రూపీస్లో మీకు లభిస్తూ ఉంది. 1,53,000 రూపీస్ అంటే చాలా ఎక్కువ అనమాట. మీకు పవర్ అండ్ టార్క్ అయితే చాలా తక్కువ అయితే ఉంది. సో డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి ప్రైస్ ఎక్కువ పెట్టి అమ్ముతున్నారేమో కానీ నాకైతే తెలియదు. సో అంత ప్రైస్కి నాట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ అని చెప్తాను. చాలామంది ఈ వీడియో చూసి కింద బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టచ్చు, లేకపోతే నన్ను తిట్టుకోవచ్చు, ఏమైనా అనుకోండి బ్రో. 1,53,000 రూపీస్కి కొద్దిగా ప్రైస్ ఎక్కువ పెట్టి మీరు కొనుక్కుంటున్నారనమాట. అదే ప్రైస్లో మీకు ఇంకా కొంచెం మనీ అయితే సేవ్ చేసుకోవచ్చు. 1,50,000 రూపీస్కి బజాజ్ పల్సర్ N150 అయితే వస్తుంది. అందులో మీకు 12 ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ఉన్నప్పటికీ 14.5 PS పవర్, 13.5 Nm టార్క్ జనరేట్ చేసే ఇంజిన్ అయితే ఉందన్నమాట. సో యూనికాన్తో కంపేర్ చేస్తే కొంచెం పెర్ఫార్మెన్స్ అయితే ఆ వెహికల్ ఎక్కువ ఉండిద్ది. అలాగే మీకు ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ డిస్క్ బ్రేక్ వేరియంట్ అయితే ఆ వెహికల్లో ఉంది. సింగిల్ లాంగ్ సీట్ అయితే ఉండిద్ది. క్లచ్ అయితే చాలా స్మూత్గా ఉండిద్ది. బ్యాక్ సైడ్ టైల్ లైట్ కూడా మీకు ఎల్ఈడితో లభిస్తూ ఉంది. ఫుల్లీ డిజిటల్ కన్సోల్ కూడా ఆ వెహికల్లో కూడా ఉంది. సో మీకు కంఫర్ట్ కూడా చాలా బాగుండిద్ది. 145 kgs వెయిట్ అనమాట. ఒక 6 kgs అయితే వెయిట్ డిఫరెన్స్ నోటీస్ చేసినప్పటికీ మీకు అంత వెయిట్ అయితే అనిపించదు రియాలిటీలో. సో మీకు యూత్ అయితే మాత్రం పర్ఫెక్ట్ వెహికల్ అనమాట. తర్వాత మ్యారేజ్ అయినా కానీ ఫ్యామిలీకి కూడా ఉపయోగపడే N150 వెహికల్ అయితే మీరు కొనుక్కోవచ్చు. కొంచెం మనీ సేవ్ చేసుకోవాలి అని అనుకుంటే. లేదు బ్రో నాకు హోండా యూనికాన్ బాగా నచ్చింది, నేను ఆ వెహికల్ కొనుక్కుందాం అనుకుంటున్నాను, ఎప్పటి నుంచో ఆ వెహికల్ కొనుక్కోవాలని చెప్పి డబ్బులు దాచిపెట్టుకున్నాను, కొంచెం ప్రైస్ ఎక్కువైనా కొనుక్కుంటానంటే కొనుక్కోండి. ఎందుకంటే ఆ డబ్బులు మీవి, మీకు నచ్చిన వెహికల్ కొనుక్కోవడంలో తప్పే లేదు బ్రో. లేదు నేను కొనుక్కుందాం అనుకున్న వెహికల్కి ప్రైస్ ఎక్కువ ఉంది, ఆ ప్రైస్తో ఇంకా మంచి వెహికల్ ఏదైనా వస్తుందా అని చెప్పేసి కన్ఫ్యూజన్లో ఉంటే మాత్రం N150 కొనుక్కోవచ్చు. నేనైతే N150 సజెస్ట్ చేస్తాను. చాలా వరకు ప్రైస్ కట్ చేయడానికి చూసారు హోండా వాళ్ళు. బట్ ఇంకా మనకి చాలా ఫీచర్స్ అయితే హోండా యూనికాన్లో అప్డేట్ అవ్వాలన్నమాట. ఈ కాన్స్ అయితే చూసారు కదా, ఈ కాన్స్ నాకు అంత ఎఫెక్ట్ కాదనుకుంటే మీరు కొనుక్కోవచ్చు. ప్లస్ పాయింట్స్ కూడా ఉన్నాయి, మైనస్లు కూడా ఉన్నాయి. నేను చెప్పాను కదా బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ 1,50,000 రూపీస్లో. సో దాన్ని బట్టి ఆలోచించుకోండి బ్రో. డబ్బులు మీ కాబట్టి మీకు నచ్చిన వెహికల్ అయితే కొనుక్కోండి, జాగ్రత్తగా రైడ్ చేయండి. విజయవాడ ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే మాత్రం హెల్మెట్ పెట్టుకోండి. హెల్మెట్ పెట్టుకోకపోతే మాత్రం ఫైన్స్ అయితే సివియర్గా వేస్తూ ఉన్నారు. విజయవాడనే కాదు ఎక్కడ వెహికల్ రైడ్ చేసినా సరే హెల్మెట్ పెట్టుకోండి, జాగ్రత్తగా వెళ్ళండి. సో ఇది ఓవరాల్గా వీడియో అయితే నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిన తర్వాత మెసేజ్ చేయండి. నేను మెసేజ్ చూస్తే మీకు ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. కొంచెం బిజీగా ఉన్నప్పటికీ నేను మెసేజ్ చూస్తే ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. అది మీరు మైండ్లో పెట్టుకోవాలి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.